భారత్ మాతాకి జై. ఈరోజు టీసీఎస్లో నాసిక్లో జరిగిన ఒక అవానమీయ ఘటన అన్నమాట. ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళని మతం మార్చి వాళ్ళని ఒక విధంగా మతం మార్చి ఒక ప్రణాళికాబద్ధంగా వాళ్ళ మేనేజ్మెంట్ హెచ్ఆర్ కానీ మేనేజర్ కానీ టీమ్ లీడ్ కానీ టీంలో పనిచేస్తున్న వ్యక్తులు కానీ అందరూ కలిసి ఆడపిల్లల్ని టార్గెట్గా చేసుకొని వాళ్ళని ఎంత అవమానంగా ఎంత కృంగిపోయేటట్టు చేశారు అంటే, మీరు మతం మారకపోతే, మీరు బుర్కా ధరించకపోతే మీకు ఇంక్రిమెంట్లు ఉండవు, మీకు ప్రమోషన్లు ఉండవు, మీకు జీవితం ఉండదు అని చెప్పి వాళ్ళని బెదిరించి కొన్ని కార్యకలాపాలు చేసి నగ్నంగా కొన్ని వీడియోలు కూడా తీసినారని సమాచారం ఉంది. ఇట్లా వీడియోలు తీసి బెదిరించి రేపులు కూడా చేసేదానికి చేశారనమాట. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మతం మార్చి ఒక ఆడబిడ్డని పిల్లలకనే యంత్రంలాగా తయారు చేయాలనేది వాళ్ళ ముఖ్య ఉద్దేశం. ఈరోజు మనము ఒక ఆడబిడ్డని ఒక హిందువుగా ఎంత గౌరవిస్తామో మన ఆడబిడ్డను కూడా అంతే గౌరవించాలని మనం కోరుకుంటాం. కానీ వాళ్ళు చేస్తున్నది ఏంటిది? మన బిడ్డ అయితే వాళ్ళకి చులకన, వాళ్ళ బిడ్డని మనం గౌరవించాలి, కానీ వాళ్ళు అదే విధంగా గౌరవించాలని మనం కోరుకుంటాం కదా. ఎందుకు అలా చేస్తున్నారు? దానికి నిరసనగా దేశవ్యాప్తంగా బజరంగ్ దళ్ నుంచి మనము ప్రతి ఆడబిడ్డ జోలికి రాకూడదు, లవ్ జిహాద్ అనేది ఒక టెర్రరిస్ట్ యాక్ట్గా డిక్లేర్ చేయాలని చెప్పి మనము డిమాండ్ చేస్తున్నాం అన్నమాట. ఒక హేయమైన చర్య, మనిషి అన్నవాడు చేయకూడని చర్య. ఒక ఆడబిడ్డ జోలికి వెళ్ళి మతం మార్చి ఆమెని హింసించి నువ్వు సాధించేది ఏముంటుంది? నీ ఫ్యామిలీ జోలికి రేపు పొద్దున్న ఎవరైనా ఇలాగ వచ్చి చేస్తే నీకు బాగుంటుందా? బాగుండదు కదా. ఒక ఆడబిడ్డ జోలికి రావద్దు. లవ్ జిహాద్ పేరుతో ఎవడైనా సరే ఇట్లాంటి కుట్రలు చేస్తే వాడిని టెర్రరిస్ట్ యాక్ట్ కింద బుక్ చేసి వాడి జీవితాన్ని జైలు పాలు చేయాలి, లేదా కఠినమైన శిక్ష వేయాలి. అప్పుడే ఉరి తీయాలి, పబ్లిక్గా ఉరి తీయాలి. అప్పుడే మారుతుంది సమాజం. లేదంటే ఇలాంటి నీచులు నికృష్టులు రోజుకొకడు వీధికొకడు పుట్టుకొస్తాడు. అలాంటి నీచుల్ని మనము తరిమేయాలి. దొరికితే కనుక తరిమేయాలి, అంతేగాని ఉపేక్షించద్దు. ఎవరైనా సరే ఉపేక్షించద్దు. మీకు మీ మతం అని చెప్పి సంకలు గుద్దుకొని సపోర్ట్ చేయొద్దు. మోసం చేస్తున్నవాడు మోసగారే. కాబట్టి లవ్ జిహాద్ పేరుతో నీకు తెలిసిన సర్కిల్లో నీ మతస్థుడైనా సరే, నువ్వు నిజాయితీపరుడు అయితే వాడిని బాగుపరుచుకునే బాధ్యత నీ కమ్యూనిటీలో కూడా ఉంది. హిందూ ఒక్కడే కాదు, ఏ కమ్యూనిటీ వాడైనా సరే. ఇది జిహాద్ పేరుతో చేస్తున్నది, లవ్ జిహాద్ పేరుతో చేస్తున్నది ఒక టెర్రరిస్ట్ యాక్ట్. టెర్రరిస్టులు చేసే క్రూరమైన చర్యగా భావించి వాడిపైన మనము యాక్ట్ చేయాలి, వాడిపైన మనం తిరగబడాలి, తన్నాలి. లేకపోతే చట్టబద్ధంగా వానికి కఠినమైన శిక్షలు అమలు చేయాలి. భారతదేశం మొత్తము ఈ లవ్ జిహాద్ అనే యాక్ట్ని టెర్రరిస్ట్ యాక్ట్ కింద కేసులు బుక్ చేసేటట్టు మనము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రతి కలెక్టర్ ఆఫీస్లో, సబ్ కలెక్టర్ ఆఫీస్లో మనము వినతి పత్రాన్ని ఎందుకు ఇస్తున్నామంటే, ఇది సమాజంలో ఇంబ్యాలెన్స్ తీసుకొస్తుంది, అసమతుల్యతను తీసుకొస్తుంది. కాబట్టి కన్వర్షన్ అనేది జరగకూడదు. అది ఆఫీస్లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, ఊరిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎప్పుడైనా సరే లవ్ జిహాద్ పేరుతోటి ఒక ఆడబిడ్డ జోలికి రాకూడదు అనేది మేము గట్టిగా చెప్పదలుచుకున్నాం. బజరంగ్ దళ్ నుంచి, మేము విశ్వ హిందూ పరిషత్ నుంచి, బజరంగ్ దళ్ నుంచి క్లియర్ మెసేజ్ ఇస్తున్నాము. ఇటువంటి చర్యను ఉపేక్షించేది లేదు. దయచేసి ఇటువంటి చర్యలను ఆపేయండి. చేస్తున్న వాళ్ళని ఎంకరేజ్ చేయదండి. ఎక్కడ చేస్తుంటే అక్కడికక్కడ ఆపే ప్రయత్నం చేయండి. భారత్